జరిగిన వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది 10,000. 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇచ్చేది 2,10,000 మందికి. దీనివల్ల ఆదాయం 2,000 కోట్లు, తిరిగి ఇచ్చేది 200 కోట్లు. అదే జలగ ప్రభుత్వం. దోచింది 2,000, ఇచ్చింది 200 అంటే 10% తమ్ముళ్ళు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రభుత్వం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి తోడుగా గ్రీన్ ట్యాక్స్ వేశాడు. ఆటోమొబైల్ రంగం పూర్తిగా క్షీణించిపోయింది, దివాలా తీసింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రంగాన్ని బాగు చేసే బాధ్యత మాది. న్యాయం చేస్తాం. అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయినాయి, అన్ని వ్యవస్థలు పతనావస్థకు వెళ్ళాయి. ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇక్కడ అందరం మునిగిపోయా, అవునా కాదా? నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుగుతున్నాడు సిద్ధమని, ఇప్పుడు కొత్తగా వచ్చాడు మేము సిద్ధమని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మేము కూడా నర్సాపూర్లో సిద్ధం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మా బాధ్యత మేం చేస్తున్నాం. 3 పార్టీలు కూడా ఒకే ఆలోచన. 3 జెండాలు వేరే కావచ్చేమో కానీ అజెండా ఒకటే. ఆ అజెండా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం, మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడం. మీరు ఈ విషయాలు ఆలోచించాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూర్చోండి, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులు ఇంట్లో ఆలోచించండి, రచ్చబండ్లో ఆలోచించండి, బస్సుల్లో ప్రయాణం చేసి ఆలోచించండి. మళ్ళా మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ నర్సాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు ముదునూరి, చాలా మహాముదురు, మామూలు ముదురు కాదు ఇతను. సర్వం దోచేసినటువంటి మహాముదురు. ఏటిగట్టు పనులు నాసిరకం చేశాడా లేదా? కొట్టుకొని పోయినాయా లేదా? అవన్నీ మెడికల్ కాలేజ్ వస్తుందంటూ అందరిని నమ్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. కాలేజ్ వచ్చిందా? వస్తుందా కాలేజీ మీకు? మళ్ళీ ఇక్కడ నాయకుడిని గెలిపించండి. తెలుగుదేశం పార్టీ సైనికులు ఉన్నారు. ఇక్కడే షరీఫ్ గారు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నాడు. నేను ఒకసారి ఆలోచిస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతి నిజాయితీగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ జెండా మోసిన నాయకుడు షరీఫ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు ఇక్కడ ఎవరైతే కోవల్ నాయుడు కానీ రామరాజు గారు కానీ పార్టీకి అనలేని సేవలు చేస్తున్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జెండా మోస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన జెండాలో మోసిన మా కార్యకర్తల్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీ త్యాగం వృధా కాదు. నేను అండగా ఉంటా, మేమందరం కూడా అండగా ఉంటాం. 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటాయి. నాయకులకు, కార్యకర్తలకి తగిన గుర్తింపు, మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు సెంటు పట్టాలు రైతు వద్ద తక్కువ ధరకొని కడాన సెంటు పట్టాలో కూడా లంచం మెక్కేసిన వ్యక్తి ఈ మహాముదురు. అవునా కదా? చేశాడా లేదా? ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే అక్రమ రవాణాతో ఇసుక ఎంత సంపాదించాడు తమ్ముళ్ళు? ఎన్ని కోట్లు? లెక్కేలేదు, లెక్కేయలేము. కనీసం ఒక 30 కోట్లు ఉంటుందా?
30 ఇచ్చిన 30 కోట్లు ఒక ఇసుకలో కొట్టేసిన మహాముదురు మీ ఎమ్మెల్యే. లేఅవుట్ వేయాలంటే ఎమ్మెల్యే కప్పం కట్టాలా లేదా? ఎప్పుడైనా ఉందా ఇలాంటి ఆనవాయితీ? అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చిన చనువిది, నువ్వు నేర్పించిన విద్య, అది గుర్తుపెట్టుకోమని కూడా కోరుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఈ గవర్నమెంట్లో ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులు మేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కక్కించే బాధ్యత, వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకునే బాధ్యత మాది. సముద్రపు కోతకు గురవుతున్న పెదమైన వాని లంక గ్రామానికి ప్రొటెక్షన్, మన రక్షణ వాళ్ళు కావాలన్నారు. తప్పకుండా గోడ నిర్మిస్తాం. మత్స్యకారులకు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మత్స్యకారులు ఎమ్మెల్యే ఉన్నాడు, క్యాండిడేట్ ఉన్నాడు. వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీస్ అన్ని పునరుద్ధరిస్తాం. పేరుపాళెం బీచ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన నా కళ. ఇది తప్పకుండా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. పశ్చిమ గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి చర్య తీసుకుంటాం. వశిష్ఠ గోదావరిపై బ్రిడ్జికి అదే మరి బియ్యపు తిప్ప షిప్పింగ్ హార్బర్ నిర్మాణం చేయాలి. ఎప్పటి నుంచో ఉంది. దీన్ని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. పేదలకు ఏదైతే మీకు ఇంటి జాగాలు ఎక్కువగా ఇబ్బంది ఉంది, నేను ఒకటే హామీ ఇస్తున్నా, 2 సెంట్ల భూమి మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఇంటికి తాగునీరు, ఇప్పుడే చెప్పారు, నీటి సమస్య ఎక్కువ ఉంది, అందుకే హామీ ఇస్తున్నాం. ఇక్కడ ఎక్కువ చెరువుల ట్యాంకులు ఉన్నాయి, భూగర్భ జలాలు కూడా సరిగా ఉండవు. దీనికి తోడుగా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా లేని పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇచ్చే హామీ మీ అందరికీ తప్పకుండా వాటర్ స్కీమ్ పెడతాం. అందరికీ సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టౌన్లోకి వస్తే ఏదైతే ఇక్కడంతా కూడా ఒక ముఖ్యమైన సమస్య మీకు ఉంది, భూగర్భ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా 2 కూడా తాగునీరు, మురుగునీరు కలిసిపోతున్నాయి. దీనివల్ల కంటామినేషన్ పెరుగుతుందని చెప్పారు. తప్పకుండా హామీ ఇస్తున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్క ఏవైతే సమస్యలు ఈరోజు మీరు చెప్పారో అవన్నీ చేస్తూనే ఇప్పుడే లాయర్లు అందరూ వచ్చారు. ఎప్పుడు కోర్టులో ఆర్గ్యూ చేసే లాయర్లు ఇప్పుడు ప్రజా కోర్టు కూడా వచ్చారు. కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఏపీ భూ హక్కుల చట్టం 27. దీనివల్ల తమ్ముళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టాడు, రేపటి నుంచి మీ ఇండ్లు, మీ భూమి కూడా తాకట్టు పెట్టేస్తాడు. ఈ దుర్మార్గుడు ఆ పరిస్థితికి వస్తాడు. ఈ చట్టం వస్తే ఎవరి ఆస్తులకు రక్షణ లేదు. బ్రిటిష్ వాళ్ళు చేయలేని పని ఈ దుర్మార్గుడు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. మొన్నే మీరు చూశారు, ఒంటిమిట్ట ఒక చేనేత కార్మికుడు భూమి 4 ఎకరాలుంటే ఆ భూమి ఆయనకు హక్కుంటే అప్పులైనాక అమ్మేద్దాం అనుకున్నాడు. అమ్మేయాలని చూస్తే దుర్మార్గులు రికార్డు మార్చేశారు. రికార్డు మారిస్తే తిరిగాడు, అప్పులు చేశాడు, లంచాలు ఇచ్చాడు, ఎవరో పట్టించుకోలేదు. జీవితమైన ఆస్వదులుకొని రైల్వే లైన్ కింద పడుకొని ప్రాణత్యాగం చేశాడు. అది చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో భార్య, కూతురు విషం దాగి చనిపోయారు. రేపు కూడా మనకైతే అదే. ఇలాంటి చట్టాలు వస్తే, ఇలాంటి రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉంటే, ఇలాంటి ఈ ముఖ్యమంత్రిని ఏ భాషలో తిట్టాలి నాకైతే అర్థం కాదు. రాక్షసుడు అనాలనా, నరరూప అంత కూడా అనాలనా, లేవంటే సైకోనా, లేవంటే ఏం మనిషో నాకైతే అర్థం కాలే. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు మాకెందుకు అనుకుంటే, నన్ను అరెస్ట్ చేస్తేనే, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తేనే దిక్కు, లేకపోతే మీరు ఒక దిక్కు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ కూడా నేను చెప్తున్నా, పోలీసులు ఇప్పుడు కూడా కేసులు ఎమ్మెల్యేలు
చెప్తే ఇష్టానుసారంగా టీడీపీ బీజేపీ జేఎస్పీ కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ధర్మం ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. ఎన్నికలు వచ్చేసాయి, 40 రోజులు కూడా లేదు, 39 రోజులే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఇది. జగన్మోహన్ రెడ్డి పవర్ అయిపోయింది, ఉండదు ఉండదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఇంకొక విషయం హెచ్చరిస్తున్నా మిమ్మల్ని అందరినీ, ఏ మాత్రం అజాగ్రత్త చూపించినా, ఏమవుతుందనే ఆలోచన వచ్చినా ఒకే మార్గం, మీకు రాబోయే రోజుల్లో బానిసలుగా బతకడం, ఆయన చెప్పింది చేయడం. అలాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాడు. అందుకే నా పంతం సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. అందుకే మేము ముగ్గురం కలిసి వచ్చాం మీ దగ్గరికి. ఈ రోజు నుంచి చర్చ జరగాలి. 13వ తారీఖు పోలింగ్ బూత్ పోయే వరకు మీరు అందరూ ఆలోచించాలి. ఒక వ్యక్తి 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఎవరికైనా తెలియకపోతే పదే చెప్పాలి. ఇతను ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 10 రూపాయలని ఉదాహరణతో చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ బాధ్యత మీరు నెరవేర్చండి, మా బాధ్యత మేము నెరవేరుస్తామని మరొకసారి పిలిపిస్తున్నా. దానికోసమే మీ అందరి సహకారం కావాలి. ఆ సహకారం చేయమని